జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వక నమస్సుమాంజలి, నమస్సుమాంజలి, నమస్సుమాంజలి. మరణం గురించి ఇంకొన్ని విషయాలు ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. చాలా ముఖ్యమైన విషయాలే. మరణం అనేది మన బంధువుల ఇంట్లో సంభవిస్తే ఆ సమయంలో ఎవరెవరైతే ఏ బంధువులైతే అక్కడున్నారో వాళ్ల గురించి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒకరున్నారు, ఇంకొకరు లేరు. ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఖచ్చితమైనవి. సృష్టి తాలూకుది, నివారించలేనిది. దీని వెనకాల కర్మఫలం యొక్క సిద్ధాంతం ఉంది. సాధారణమైన విషయం కాదు. దాదాజీ గారి సొంత లైఫ్లో జరిగిన విషయం. వాళ్ల నాన్నగారు బాగా జబ్బు చేసి పడున్నప్పుడు, అప్పుడు వాళ్ల పెద్ద బ్రదర్ తను ఇద్దరూ కలిసి నాన్న దగ్గర టర్న్ బై టర్న్ అతన్ని చూసుకుంటూ ఉండేవారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ నిమిత్తం వాళ్ళు బరోడాలో ఉన్నారు. వాళ్ళ నాన్న బరోడా పక్కనున్న ఒక గ్రామంలో నివసించేవారు. ఇద్దరు బ్రదర్స్ తప్ప ఇంకెవరూ లేరు. అందువల్ల టర్న్ బై టర్న్ వాళ్ళిద్దరూ వాళ్ళ నాన్నగారిని చూడ్డానికి వెళ్లేవారు. పెద్ద బ్రదర్ చిన్న తమ్ముడితో చెప్పాడు, నా పని అయిపోయింది, నేను నాన్నగారిని చూసుకుంటాను అన్నారు. ఆయన దగ్గర ఇంకా 2 రోజులు ఉండొస్తాను, నీ పనులన్నీ అయ్యాక నువ్వు వచ్చేయి అని చెప్పి వాళ్ళ నాన్నగారిని చూడ్డానికి వెళ్ళిపోయాడు. దాదాజీకి సహజంగా అలా అయ్యింది. అతని పని చాలా తొందరగా అయిపోయింది. అతను 2 రోజుల పని సగం రోజుల్లోనే ముగించుకుని తండ్రిని చూడ్డానికి బయలుదేరాడు. దారిలో జంక్షన్ ఒకటి వస్తుంది. వాళ్ళు బ్రదర్సు బస్టాండ్లో కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సు ఎక్కే చోటు చూసుకున్నారు. ఇది చాలా కాలం క్రితం జరిగిన విషయం. అంటే పెద్ద బ్రదర్ చిన్న బ్రదర్ని చూసి, అరెరే నువ్వు త్వరగా వచ్చావు అన్నాడట. నువ్వు రావడం మంచిదే, ఇక్కడ ఒక అర్జెంటు పని చూడాలన్న జ్ఞాపకమే వచ్చింది. ఎలాగూ మనం అక్కడికి వెళ్ళి తీరాలి. నువ్వు వెళ్ళి నాన్న పక్కన ఉండు, నేను వెళ్ళొస్తానన్నాడట. తండ్రిని చూడ్డానికి చిన్న తమ్ముడు అంటే దాదాజీ వెళ్లారు. ఆ రోజు రాత్రే నాన్నకి చాలా సీరియస్ అయిపోయింది. చనిపోవడం జరిగిపోయింది. అంటే చిన్న బ్రదర్ వచ్చాకే తండ్రి చావాలనుంది. పెద్ద అబ్బాయి వచ్చేలోపు చాలా టైం అయింది. ఆ సమయంలో మరి ట్రాన్స్పోర్ట్ అంత ఈజీ కాదు. అందువల్ల అక్కడున్న వాళ్ళంతా చిన్న అబ్బాయిని కొరివి పెట్టమన్నారు. ఎవరు వచ్చి ఏం చేయాలి, ఎవరు ఏం చేయకూడదనేదంతా తప్పించుకోలేని కొన్ని న్యాయాలే. నేను నాకే ఏర్పడిన అనుభవాల గురించి చెబుతాను. మా అమ్మ ఎప్పుడూ ఏదైనా వ్యాధితో మంచం పడుతుంది. నేను పుట్టిన దగ్గర నుంచి ఆవిడ ఎప్పుడూ ఏదో ఒక వ్యాధితో మంచం పడుతుంది. అంతేకాక ఎప్పుడూ నేను ఎక్కువ కాలం బతుకును, నా ఆయుష్ తక్కువ అని చెప్తూనే ఉంటుంది. ఈ రకమైన వ్యాధులు వస్తే తొందరగా చచ్చిపోతాను. ఆవిడ ఎప్పుడూ ఈ రకంగా చెప్పడం వల్ల నాకు ఏదోలాగా ఉండేది. నేను ప్రాణం పోవడం చూసి సహించలేను. అదేంటో చిన్నప్పటి నుంచే అలవాటైపోయింది. నేను ప్రార్థన చేసేదాన్ని, దేవుడా ఏది జరిగినా సరే నా కళ్ల ముందు ఏది జరగకూడదు. నేను ఆ సమయంలో ఎక్కువ దూరంలో ఉండాలి. ఇలాంటి ఒక రకమైన ప్రార్థన నేను ఇప్పుడు చేసేదాన్ని. ఎప్పుడు ఇలాగే నేను అనుకునేదాన్ని. ప్రకృతి యొక్క అలవాటు ఏంటంటే 4 రోజుల కోసం నేను వచ్చి బయట, అంటే గ్రామానికి నేను వెళ్ళాను. ఆ టైంలో ఆటోమేటిక్గా నేను కోరుకున్నట్టే మా అమ్మ స్వర్గవాసి అయిపోయింది. నాకు న్యూస్ అందగానే నేను ప్లాన్లో వచ్చేశాను. కానీ వచ్చేటప్పుడు నా మనసులో ఒక సంతోషం కలిగింది. మంచిదయ్యింది. అమ్మ చనిపోయేటప్పుడు నేను ఆవిడ పక్కన లేను. ఇంకోవైపు బాగా ఏడుపొచ్చేసింది అమ్మ మరణం వల్ల.
ఇంకోవైపు ఇది ఒకందుకు మంచిదే అయ్యింది. అమ్మ చనిపోయేటప్పుడు ఆవిడ కూడా నేను పక్కనే లేను, ఎందుకంటే నేను ఖచ్చితంగా తట్టుకోలేను. ఈ రకంగా చాలా జరిగాయి. ఈ ప్రార్థన నాదెప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. నా వల్ల ఎవరైనా చావడం చూడ్డం కుదరదు. మన బంధువుల గురించి నేను చెప్తున్నాను. బట్ యాజ్ ఏ డాక్టర్ ఒక రోజుకి ఎంతో మంది వ్యాధిగ్రస్తులు చావడం చూస్తూనే ఉన్నాను. అక్కడ ఏ రకమైన ప్రాబ్లం లేదు. కానీ నా బంధువులు ఎవరైనా చేస్తే మాత్రం నేను భరించలేను. ఈ ఆలోచన ఇప్పుడు ఉంటుంది. ప్రకృతి యొక్క అట్టహాసం చూడండి. తండ్రి గారి మరణం కూడా ఆ రకంగానే నాకు జరిగింది. ఆయన చనిపోవడానికి 4 రోజులకు ముందే నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. అందువల్ల ఆయన చనిపోయినప్పుడు నేను అక్కడ ఉండడం కుదరలేదు. ఇవన్నీ అప్పుడప్పుడు జరిగే ఒక విషయంగానే ఉండేది. ఇటువంటి భావనలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉండేవి. ఏ ఒక భావనతో ఉన్నా మమ్మల్ని ఒక విధంగా గమనించండి అన్నారు. నేను ఉండాలి అన్నారు. కానీ నాకు అన్ని తలక్రిందులుగానే జరిగాయి. దాదాజీ భగవాన్ ఎప్పుడు చనిపోయారో అప్పుడు నేను మనసారా ఒక విషయం అనుకున్నాను. అంటే నా ఆఖరి సమయాల్లో నేను దాదాజీ దేవుడితో, ఆయనతో ఉండి ఆఖరిదాకా నేను సేవ చేయాలనుకున్నాను. కాని తలక్రిందులుగానే జరిగింది. దాదాజీ గారి ఆఖరి శ్వాస ఉన్నంతవరకు ఆయనకు సేవ చేయాల్సిన అనుభవము నాకు దక్కింది. అప్పుడా సమయంలో నేనేమో జ్ఞానదీక్ష తీసుకున్నాను. ఇందువల్ల అన్నింటినీ నేను భరించాను. ఈ మూమెంట్లో ఏదీ జరగలేదు. నాకెందుకో ఇందులోనూ మన విషయంలో ఆయన లెక్క పూర్తయింది. కానీ ఆయన మన మనసులోంచి ఆత్మ బయటికి వచ్చేస్తుంది. ఇలాంటి అనుభవాల్లో నుంచే వస్తుంది. ఎందుకంటే జ్ఞానమహాత్ములే వారి ఆత్మ. ఎవరు మనకు ఆత్మ తాలూకు జ్ఞానం ఇస్తారో, ఆత్మజ్ఞానానికి ప్రాణం ఇచ్చారో, ఈ ఆత్మజ్ఞానాన్ని తట్టి లేపి ఒక రూపం ఇచ్చారో వాళ్లే కదా మన ఆత్మ. వాళ్లే మన ఆత్మస్వరూపం. ఇలాంటి అనుభవమే కలుగుతుండేది. ఇవన్నీ అప్పుడప్పుడు జరిగే ఒక విషయమే కదా. కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళు చనిపోవడానికి ముందు చాలా రోజుల క్రితమే వాళ్లకు తెలిసిపోతుంది నా మరణం రాబోతుంది. ఇంకా చెప్పాలంటే కొందరు వాళ్ళు చనిపోయే టైం, డేటు అన్నిటి గురించి కూడా ఆవిడ కరెక్ట్గా చెప్తుంది. చాలామంది సాధువులు చెప్పేవారు. ఎందరో మహానుభావులు కూడా చెప్పారు. జ్ఞానులు కూడా వాళ్ల మరణం గురించి చెప్పారు. దాదాజీ అతని భార్యని చూసి ఆవిడ 4 మాసాలే ఉంటారు అని చెప్పారు. అంటే 4 మాసాల తర్వాత ఆవిడ చనిపోతుంది. ఆయన ఆవిడ గురించి డీటెయిల్డ్గా ఎవరి దగ్గర ఏదీ చెప్పలేదు. ఎందుకంటే ఈ విషయాలన్నీ మనసులోనే గాయపరుస్తాయి. కానీ ఇండైరెక్ట్గా ఆయన అంతా చెప్పేశారు. ఆయన చెప్పడం, అర్థం చేసుకోవడం అందరికీ చేతగాని ఒక విషయంగా ఉండేది. భూటకం లాంటిది. ఎందరో సాధువులు పరిశీలిస్తే వాళ్ల మరణం గురించి టైం, తారీఖు ఇంతవరకు చెప్పారు. ఈ తారీఖున నా మరణం అని చెప్పేస్తారు. కొందరు వాళ్ల పెద్దవాళ్లు చెప్పడం కూడా నేను విన్నాను. ఇంతకాలం దాకా బతుకుతాం, నేను ఈ తారీఖుని ఈ టైంలో నాకు చావు వస్తుందని చెప్తారు. ఆయన చెప్పే విధంగానే అది జరుగుతుంది. దీని వెనకాల ఉండడానికి ఏం కారణం? మనసు లోపల ఒక శుభ్రం ఏర్పడుతుంది. ఒకేసారి మనసు శుభ్రంగా ఉంటుంది. వాళ్లకి కమింగ్ ఎఫర్ట్స్ కాజ్ దేర్ షెడిస్ బిఫోర్. వాళ్లకు రాబోయే సందర్భాలు బాగానే తెలిసిపోతుంది. ఆ లెక్క ప్రకారం వాళ్ళు చదివి వివరంగా చెప్తారు. ఇవన్నీ జరుగుతాయి అంటారు. ఇది వచ్చి ఇవన్నీ మొత్తంగా మామూలు కార్యాలే. దీనికి బుద్ధుండాల్సిన అవసరం లేదు. ఏదైనా సాధన చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్రొడక్షనే ఇదంతా. ఈ దేహాన్ని వదలడం, చావడం, ఉండాల్సిన సమయం పూర్తయ్యేటప్పుడే ఇది వదిలేస్తుంది. కాని దీని గురించి విషయాలు ముందే కొందరికి తెలుస్తుంది. చాలా సాత్వికంగా ఉండే కొందరికే మనస, వాచ, కర్మణ ఇవన్నీ కట్టుబాట్లలో ఉంచాలనుకుంటారు. వీళ్లకు ఎప్పుడూ కమింగ్ ఎవెన్స్ కాజ్ దేర్ షెడ్యూల్ బిఫోర్ అన్నట్టే ఉంటుంది.
వీళ్లకు మరణం మాత్రమే కాదు, జరగబోయే ఎన్నో సంఘటనలు ముందుగానే తెలుస్తాయి. వీళ్లకు ఎప్పుడూ తెలుస్తాయి. ఇది ఒకటి మాత్రం అలా జరగకూడని విషయం ఏమీ కాదు. ఇవన్నీ జరగాల్సినవే. మన ఇండియాలో ఒక అలవాటుంది. ఇంట్లో అమ్మ లేక నాన్న లేక తాత వీళ్ళు ఏదైనా ఒక విషయంలో స్పెషల్గా ఉన్నారంటే, ఒకవేళ వాళ్ళు చనిపోతే వెంటనే వాళ్ళ అబ్బాయి తలనీలాలు ఇచ్చేస్తాడు. ఆ రోజుల్లో అయితే పిల్లలందరూ గుండు కొట్టించుకునేవాళ్ళు. కొడుకుకి కొడుకు కూడా, చిన్న చిన్న పిల్లలు కూడా గుండు కొట్టించుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఫ్యాషన్గా తయారయ్యారు. జులపాలు పెంచుకుంటున్నారు. పెద్దగా పొడవుగా హిప్పీలా జుట్టు పెంచుకుంటున్నారు. కొందరు వాళ్ళ ఇష్టానికి దాన్ని షార్ట్ చేసుకుంటున్నారు. పైన కొంచెం జుట్టు పెట్టుకుంటారు, మిగతా జుట్టును గుండు చేయించుకుంటారు. ఈ జుట్టు ఫ్యాషన్ ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తొందరగా గుండు కొట్టించుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఊరికే శాస్త్రానికి కొంచెం కట్ చేసుకుంటున్నారు, లేదా ఇంట్లో ఉన్న చిన్న పిల్లాడికి వాళ్ళు గుండు గీయించేస్తున్నారు. ఇప్పుడు ఈ కాలంలో అందరూ గుండు గీయించుకోవాలా? దీనివల్ల గుండు కుట్టించుకోవలసిన అవసరం ఏముందంటారు? చనిపోయినోళ్ళు పోయినోళ్లే కదా, ఉన్న పిల్లల్ని గుండు గీయించుకోమని చెప్పాల్సిన అవసరం ఏముంది? దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉంది కదా. ఆ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరో ఒకరి అమ్మగాని నాన్నగాని చనిపోతే ఆ అబ్బాయి దీనికోసం తన తల గుండు కొట్టించుకుంటాడు అనుకోండి. బయట పెళ్ళి అనే సందర్భం అప్పుడు ఎటువంటి ప్రాబ్లమో అతనికి ఉండదు. ఎవరు మీ నాన్న ఏం చేస్తుంటారు అని అతన్ని చూసి అడగరు. అతని గుండును చూసి వీళ్ళ నాన్న చనిపోయారని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్లకి తల మీద ఒక స్థాయి జుట్టు పెరిగే వరకు ఆ అబ్బాయి ఎటువంటి పెళ్లి కార్యాలకు, శుభకార్యాలకు అసలు ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే అంతవరకు అతను బయట కార్యాలకు పనికిరాడు. ఇది మనం తెలుసుకోవడం కోసమే ఈ గుండు చేయించడం అనే అలవాటు ఆచారంగా వస్తూ ఉంది. ఇదేమీ తప్పుడు కార్యం కాదు. కానీ ఈ కాలపు జనాలు దీన్ని అసలు పాటించడం లేదు. పెద్దవాళ్ళు పిల్లల మీద బోలెడంత ప్రేమ చూపడం లేదు. పిల్లలు కూడా పెద్దలకి ఇంతగా చేయాలా అని ఆలోచించే విధంగానే వాళ్ళంతా ఉన్నారు. 7-8 రోజులు అన్నిటినీ మర్చిపోతున్నారు. ఆ తర్వాత వాళ్ళ డైలీ రొటీన్ బతుకు సాగదీస్తున్నారు. ఈ ఆచారాలన్నీ మన ఇండియాలో మాత్రమే ఉన్నాయి, వేరెక్కడా లేవు. ఏ ఒక్క దేశంలోనూ లేవు. మన శాస్త్రంలో మన ఋషిమునులు ఉన్నారు కదా, మరణం అప్పుడు ఈ ప్రాణం ఎక్కడి నుంచి వెళ్తుంది, దీని గురించి చాలా పరిశోధనలు చేశారు. దానికేం అర్థం? మన శరీరంలో 9 ద్వారాలు తెరుచున్నాయి. మరణం తర్వాత ఈ ద్వారాల్లో ఏదో ఒక ద్వారం ద్వారానే ప్రాణం తప్పకుండా వదిలిపోతుంది. అవి ఏ 9 ద్వారాలు? మొదట 2 కళ్ళు, 2 చెవులు, నోరు, ఆ తర్వాత మనం టాయిలెట్ వెళ్లే స్థలం, బాత్రూంకి వెళ్లే స్థలం, శ్వాసలో 2, మొత్తం కలిసి 9 ద్వారాలవుతాయి. అవిగాక 9 ద్వారాలు బ్రహ్మద్వారం ఇక్కడ తల మీదనే ఉంది. అంటే మనం దీన్నే కపాలం అంటాం. ఈ ఒక ద్వారాన్నే 10వ ద్వారం అంటాం. ఈ ద్వారం ద్వారా అంటే జనరల్గా సహజంగా మనుషుల ప్రాణం పోవడం లేదు. ప్రాణం ఏ ద్వారం ద్వారా బయటికి వెళ్తుందో ఆ లెక్క ప్రకారమే ఒకరి గతి ఏ స్థితిలో ఉందని క్యాలిక్యులేషన్ వేసుకోవచ్చు. పవిత్రం లేని ద్వారం ద్వారా ప్రాణం పోయుంటే వాళ్ళకి నిజంగా మంచి ఒక స్థితి ఉండదని తెలుసు. వీడికి దుస్థితి పడుతుంది, అధోగతి అంటారు. టాయిలెట్, బాత్రూమ్ వెళ్లే ద్వారాల్లోంచి పోతే అధోగతి అంటారు. ఇదే మనకి మొహంలోంచి, కళ్ళల్లోంచి, నోటి నుంచి, ముక్కు నుంచి ప్రాణం పోతే అప్పుడు మంచి స్థితికి చేరుకుంటాడని అంటారు. వాళ్ళు మనుషుల్లా మళ్లీ జన్మిస్తారు, లేక దైవస్థానం చేరుకుంటారు. ఒకవేళ 10వ ద్వారమైన కపాలం ద్వారా ప్రాణం గాని ఆత్మ విడిపోతే
వాళ్ళు నగ్న స్త్రీని జయించిన వాళ్ళుగా అంచనా వేస్తారు. వాళ్ళు స్ట్రెయిట్గా మోక్షం చేరుకుంటారు. ఎవరికి పదోద్వారం ద్వారా ప్రాణం పోతుందో వాళ్ళ ఆత్మ సంపూర్ణ ప్రకాశం పొంది కైవల్య జ్ఞానం ప్రాప్తించాక వాళ్ళ ఆయుష్ కర్మఫలం అంతా ముగిశాక అప్పుడు అది విడిపోతుంది. ఇలాంటి మరణానికి శరణు పొందరని చెప్పొచ్చు. అప్పుడు ఈ ప్రాణం విడిపోయేటప్పుడు ఈ అఖిల బ్రహ్మాండంలో ఆత్మ యొక్క వెలుగు పాకుతుంది. జ్ఞాని అనేది నార్మల్ లైట్, వెలుగు అనేది లేదు. ఆ వెలుగు అనేది జ్ఞాన వెలుగే అవుతుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న ఒక్కొక్క పరిమాణాల వరకు ఈ జ్ఞానం లోపలంతా పాకుతుంది. అది మరి విషయంలో కూడా ఇది తెలియకుండా ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క పరిమాణం దీన్ని చూడడం జరుగుతుంది. అవన్నీ కోట్లాది సంవత్సరాల క్రితం ఈ క్షేత్రంలో ముక్తి పొందిన ఆత్మగా, మోక్షం పొందిన ఆత్మగా ఉంటుంది. ఇది ఎక్కువ రేర్ అయిన ఒక విషయం. అంత తొందరగా ఇది మీకు ప్రాప్తించదు. పెద్ద జ్ఞాని నుంచి ఆత్మజ్ఞానం బాగా అర్థం చేసుకున్న తర్వాతే, ఈ జ్ఞానాన్ని ప్రాప్తం పొందిన తర్వాత, అన్ని కర్మఫలాలు ముగిసిన తర్వాత మామూలు పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువగా యోగులు వీళ్ళంతా ఏం చేస్తారంటే, వాళ్ళ జ్ఞానం వల్ల, యోగం వల్ల, అంటే సమాధిలో కూర్చుని వాళ్ళు తమ శరీరం నుంచి ఆత్మని లోపల నుంచి బయటికి కోల్పోతారు. వాళ్ళు ఈ బ్రహ్మాండంలో స్థిరంగా ఉంచుతారు. వాళ్ళంతా గంటల తరబడి, సంవత్సరాల తరబడి ఈ స్థలంలో ఇవన్నీ ఉంచుకోవడం జరుగుతుంది. వాళ్ళ యోగ విధి అనే విషయంలో ఈ యోగ విద్య వల్లే కదా వాళ్ళు చేస్తున్నారు. కొందరు యోగులు ఏం చేస్తున్నారంటే, వాళ్లకు తయారు చేయడమే తెలుసు, కానీ దాన్ని పైకి లేపడం తెలీదు. చాలామందికి రెండూ తెలుసు. ఈ రకంగా యోగులు ఇవన్నీ చేస్తారు, కానీ దీనివల్ల ఎక్కువ ఫలితం ఏవీ లేదు. మీరు ఎంతసేపు ఈ ఆత్మని తల వరకు దీన్ని తీసుకొస్తారో అప్పుడు ఇది శరీరం యొక్క మిగతా భాగాలు అన్నీ మీకు కదలిక లేకుండా వెళ్ళడానికి అవకాశం ఉంది. అప్పుడు మరి ఈ కడుపు, లెన్స్ అన్నీ కదలిక లేకుండా ఉంటాయి. కానీ బాడీ ఫ్రెష్గా ఉంటుంది. అది ఏమీ కావడం లేదు, నాశనం కావడం లేదు. ఫ్రెష్ ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటుంది. స్థితి అనేది ఆత్మ యొక్క రూపమే. ఇందులో అసలు విషయం ఏంటంటే, దీనికి సంబంధించిన ఒక సమయం అనేది అధికంగా ఉండట్లేదు, ఉన్నది తక్కువ అవుతుంది. ఇది ఎలా అంటే, ఎవరైనా యోగి యోగ్యత వల్ల తన ఆత్మకి తల మీద స్థిరపరిచేస్తే, అన్ని భాగాలు నిర్బంధించి అది తీసుకొచ్చి స్థిరపరిస్తేనే అప్పుడు టైం 10 నిమిషాల్లో అతను వచ్చి ఆ స్థలంలో స్థిరపరిచారు అని చెప్తే, అది మళ్ళీ మనిషిలో ఒళ్ళంతా ప్రవేశించేస్తే, తల నుంచి ఆత్మకి కిందకు దించేటప్పుడు దీన్నే 1000 సంవత్సరాల తర్వాత ఈ యోగి క్రియ వల్ల ఆత్మని కిందకు తెచ్చారంటే, అప్పుడు అతని టైం 10 గంటలు కొట్టి 11 నిమిషాలు అయ్యుంటుంది. దాని టైం ఇంతే అనే లిమిట్ లాంటి లిమిట్ ఉంది. ఇందులో ఏ రకమైన ఫలితం లేదు, కానీ ఇది అక్కడ స్థిరమైపోతుంది. ఒకే స్థితిలో అది తొలగిపోతుంది. ఈ అఖిల ప్రపంచమే దీనికి ఒరవడిగా మారుతుంది. అది తిరిగి వచ్చేటప్పుడు దాని ఆయుష్ కర్మఫలం అది తీసుకొచ్చేస్తుంది. అదంతా పూర్తి చేయాల్సిన పరిస్థితి కదా. యోగులంతా ఈ రకంగానే కదా చేస్తున్నారు. కానీ ఇంకా చెప్పాలనంటే, ఈ సగం విషయం తెలిసిన యోగులున్నారు. వీళ్ళకి ఆత్మని తల మీద నిలబెట్టేదాకా తెలుసు, దాన్ని కిందకు దించడం తెలీదు. వీళ్ళ నాలెడ్జ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది తల వరకు తెచ్చేసి ఒకవేళ ఆత్మ దీని ద్వారా పోయిందంటే అప్పుడు వాళ్ళు మోక్షం పొందినట్టే అవుతుంది. చాలామంది యోగులు సమాధిలో దిగిన తర్వాత శిష్యుల దగ్గర వాళ్ళు చెప్తూ వెళ్తారు, ఇంత టైం తర్వాత నా తల మీద కొబ్బరికాయ కొట్టు, బాగా నొక్కి పగలగొట్టు, అందులో ఏర్పడే ద్వారం ద్వారా స్ట్రెయిట్గా నేను మోక్షానికి చేరుకుంటానని చెప్తున్నారు. కానీ ఇది నిజమైన విషయమే కాదు. నార్మల్ న్యాచురల్ కోర్సులో నగ్నస్థితి అనేది వచ్చి తీరాలి. ఇది అధోగతికే మనల్ని తీసుకెళ్లగలదు. ఇది నార్మల్ మరణమని అసలు అనలేము. ఇది సృష్టికి వ్యతిరేకమైన వైనం.
సహజమైన మరణంగా ఉండాలి. అప్పుడే మీకు నిజమైన నగ్నస్థితి దొరుకుతుంది. పూర్తి స్థాయి అంటూ ఉండాలి. ఈ బ్రహ్మాండం యొక్క జ్ఞానం బయట తెలుస్తుంది. అప్పుడే నగ్నస్థితి ఏర్పడుతుంది. మీరు మైకంలో ఉన్న పరిస్థితిలో మీకు మరణం ఏర్పడితే మీరు ఖచ్చితంగా మోక్షాన్ని చేరుకోలేరు. ఇది మరి అధోగతికి తగ్గ గుర్తే. ఈ అన్ని విషయాల్లో అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇంకా చెప్పాలంటే ఇది ఆత్మహత్యకి సమంగా అయిపోతుంది. ఇది ఖచ్చితంగా పాపమే. ఇది ఒక పెద్ద తప్పు కూడా. ఈ జ్ఞానులు ఉన్నారే, ఎవరు నగ్నప్రాప్తం దక్కించుకుంటారో వాళ్ళ ఆత్మ ఈ ఇంద్రియాల ఓపెనింగ్ నుంచి బయటికి వెళ్లడం లేదు. 10వ ద్వారం ద్వారానే వాళ్లకు బయటికి వెళ్తుంది. ఇప్పుడు అధోగతి నుంచి వాళ్ళు మోక్షాన్ని చేరుకుంటారు. ఇటువంటి జ్ఞానులు నగ్నస్థితిని చేరుకుంటారు. అంతేగాక మోక్షాన్ని దక్కించుకుంటారు. సిద్ధక్షేత్రాన్ని చేరుకుంటారు. సిద్ధక్షేత్రం అనేది ఎక్కడ పూర్తిగా నగ్నంగా ప్రాప్తిస్తుందో, అంటే కైవల్య జ్ఞానం వాళ్లకు ప్రాప్తం లభించి కర్మఫలాల నుంచి ముక్తి పొంది వాళ్ల ఆఖరి ఆయుష్ కర్మఫలాల వరకు కొనసాగి తమ పూర్తి పలు జన్మలకు సరిపడా కర్మఫలాన్ని ముగించుకునే వాళ్ళు అక్కడికెళ్ళి చేరుకుంటారు. ఆత్మ అనేది అంటే సిద్ధక్షేత్రానికి చేరుకుంటుంది. 10వ ద్వారం ద్వారా బయలుదేరుతుంది. సిద్ధక్షేత్రం ఎక్కడుంది? ఈ ప్రశ్న అందరికీ రావచ్చు. మోక్షం పొందిన అన్ని ఆత్మల్లోనూ అది ఉంది. ఈ బ్రహ్మాండం పైన. ఈ బ్రహ్మాండం అనేది మనుషులు బతికేదే. మనుషుల వల్ల చుట్టుముట్టిన స్థలమే ఈ బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్నే లోకం అంటాం. ఈ లోకానికి పైన లోకం లేని స్థలం ఉంది. ఈ లోకం లేని స్థలానికి మధ్యలో ఉన్న స్థలమే సిద్ధక్షేత్రమని మనం అంటాం. ఏ ఒక ఆత్మ మోక్షాన్ని చేరుకుంటుందో అవన్నీ సిద్ధక్షేత్రంలోనే నిజంగా స్థిరపడుంటాయి. పూర్తి భగవాన్ సిద్ధ పరమాత్మ అయిన స్థితి ఉంది. కోట్లాది సంవత్సరాలుగా వాళ్ళు ఆత్మలుగా ఉంటారు. పరమానందం సంతోషంగానూ ఉంటారు. ఈ అఖిల బ్రహ్మాండం యొక్క ఒక్కొక్క పరిమాణము వాళ్ళు ఉండే స్థలాన్ని చూడగలుగుతుంది. దాన్ని తెలుసుకోవడం అవుతుంది. ఈ బ్రహ్మాండం యొక్క కొలత వాళ్లకు ఎప్పుడూ కోట్లాది సంవత్సరాలుగా ఉంటుంది. అక్కడున్న ఆనందమనేది చెప్పడం కుదరదు. దాన్ని వర్ణించడమూ కుదరదు. ఒక్క చుక్క ఆనందమైన మనకు అంటే ఈ భూమి మీద మనకు అక్కడున్న పరమానందంలో ఒక్క చుక్క అయినా పడిందంటే అప్పుడు ఈ అఖిల బ్రహ్మాండంలో ఏ ఒక్కరి దుఃఖం అయినా నిజంగా టచ్ కాకుండానే ఉంటుంది. నరకంలో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యంగా ఈ దుఃఖం అనేది లేకుండా ఉంటుంది. ఈ రకమైన ఒక సుఖంగానే అది ఉంటుంది. కంపారిజన్ కోసం మనం ఈ మాత్రమే చెప్పగలం. నిజంగా దీనికంటూ ఏ కంపారిజన్ లేనేలేదు. దీన్ని మాటలతో వర్ణించడం అనేదే కుదరదు. నాకు ఈ ఆత్మజ్ఞానమే ప్రాప్తం అయ్యింది. ఈ సిద్ధక్షేత్రం యొక్క ఆత్మదిశగా పంపడం ఇప్పుడే మొదలయ్యింది. ఈ ఆనందం నిర్బంధమైన ఆనందం. ఈ పరమానందం ఉన్న చోట దుఃఖం అనేది ఉండదు. ఈ సిద్ధక్షేత్రం గురించి ఏమని చెప్పాలి? దీన్ని ఊహించుకుని కూడా చూడలేం. అందువల్ల ప్రపంచంలో అందరూ ఈ సిద్ధక్షేత్రాన్ని ప్రాప్తం పొందడం కోసం లక్ష్యం ఉండాలి. ఇంతవరకు లేనోళ్ళు ఈ రోజు నుంచి దీన్ని పొందాలనే లక్ష్యంతోనే ఉండాలి. ఆత్మజ్ఞానం ప్రాప్తించి మోక్షం ప్రాప్తం పొందడానికి ఆఖరి లక్ష్యం మీరు ఖచ్చితంగా చేసుకోండి. జై సచ్చిదానంద.